సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ డార్క్ కామెడీ ఎక్కువ అవుతోంది. మీమ్స్ అండ్ కామెంట్స్లో ఇదే తరహా కామెడీ ఎక్కువగా కనిపిస్తోంది. కామెంట్ అండ్ మేము తిట్టినట్టే ఉన్నప్పటికీ దాని వెనుక పాజిటివ్గా అర్థం ఉండేలా కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కామన్ అవుతోంది. ఇక ఇప్పుడు లోకేష్ విషయంలోనూ ఇదే జరిగింది. మనోడి మాటల్లోని ఓ పాయింట్ను పట్టుకున్న ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఓ డార్క్ మీమ్ను కామెడీగా నెట్టింట వైరల్ చేస్తున్నారు. లోకి డైరెక్ట్ చేసిన ది మోస్ట్ అవైటెడ్ లేటెస్ట్ మూవీ కూలీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విక్రమ్తో తన అభిమాన హీరో కమల్తో సినిమా చేశానని, కూలీతో రజనీకాంత్తో సినిమా చేయాలనే కోరిక కూడా నెరవేరిందంటూ చెప్పుకొచ్చిన లోకేష్ ఇక ఇప్పుడు తెలుగు హీరోలతోనే నెక్స్ట్ సినిమాలు తెరకెక్కించాలంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేశాక తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తానంటూ లోకి చెప్పాడు. అయితే ఈ లైన్ దగ్గరే ఆగిన ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే గతంలో లోకేష్ ఓ 10-12 సినిమాలు చేసి సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా అంటూ చెప్పాడు. లోకి వరుసలోకి కొన్ని సినిమాలు ఫినిష్ అయ్యాక ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచిస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గతంలో ఇచ్చిన తన స్టేట్మెంట్కు భిన్నంగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తానంటూ చెబుతున్నాడు. దీంతో లోకి ఫ్యాన్స్ లోకిది నాలుక లేక తాటిమట్ట మాట మార్చావు కదా అంటూ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఖుష్ ఖబర్ అంటూ ఆ మీమ్కు ట్యాగ్ ఇచ్చి నెట్టింట వైరల్ చేస్తున్నారు.